జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించారని మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 3 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలిపారు. చేత పట్టుకొని జై కాంగ్రెస్ మరి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసము గత 3 రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, అదే విధంగా కార్పొరేటర్ మా సోదరుడు ఫసియుద్దీన్ గారు, అదే విధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విజయబాబు గారు, శోభారాణి గారు, మేమందరం ఇక్కడ మా మహిళా సోదరి మంత్రులు, యువకులు గల్లీ గల్లీలో గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మేము పోగానే చేతి గుర్తు మాకు తెలుసు కాంగ్రెస్ కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా విస్తృతం చేయడం జరిగింది. మరి నవీన్ యాదవ్ గారికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేనటువంటి టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్ గా తెలుసు. వారి కుటుంబం, వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్ లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ, పేదింటి బిడ్డలు కడుపు నిండా తినడానికి సన్న బియ్యం కానీ, అదే విధంగా ఈరోజు మరి గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలోనే పట్టణాలలో ఇవ్వాలని మరి నిన్ననే జీవో కూడా తీసుకురావడం జరిగింది.